ఒకప్పుడు రస్నా యాడ్లో కనిపించింది, ఇప్పుడు టాప్ హీరోయిన్. ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ యాక్టివేట్ చేస్తే మేము చెప్పే ఇంట్రెస్టింగ్ న్యూస్ అంతా మీ వరకు చేరుతుంది. ఇక ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోతే, ఒక సినిమా ఇండస్ట్రీలో అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వర్తిస్తుందో చెప్పడం చాలా కష్టం. కొంతమంది విధంగా అవకాశాలు అందుకుంటూ ఉంటారు, మరి కొందరు ఆఫర్స్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ రస్నా యాడ్ ద్వారా ప్రేక్షకుల్ని అలరించి ఆ తర్వాత హీరోయిన్ అయ్యింది. ఈ యాడ్లో ఎంతో ముద్దుగా అమాయకంగా కనిపించిన ఈ చిన్నారి గుర్తుందా? ఒకప్పుడు రస్నా యాడ్ ద్వారా బుల్లితెరపై సందడి చేసిన ఈ చిన్నారి ఆ తర్వాత క్రేజీ హీరోయిన్ గా మారింది. తెలుగులో బ్లాక్ బస్టర్ సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించింది ఆ ముద్దుగుమ్మ. అంతేకాదు, డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఓ సూపర్ హిట్ సినిమాలో హీరోయిన్ గా కనిపించింది. అప్పట్లో అందం, అభినయంతో కుర్రకారుని కట్టిపడేసింది. తెలుగులో అనేక చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మకు ఒకప్పుడు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. తెలుగులో దాదాపు అందరూ టాప్ హీరోలతో నటించి మెప్పించింది. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు, అంకిత. అప్పట్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంకిత. లాహిరి లాహిర్లో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఆ తర్వాత డైరెక్టర్ రాజమౌళి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన సెన్సేషనల్ హిట్ అయిన సింహాద్రి సినిమాలో హీరోయిన్ గా నటించింది. అప్పట్లో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో గ్లామర్ బ్యూటీగా కనిపించి మెస్మరైజ్ చేసింది అంకిత. ఆ తర్వాత తెలుగులో మరిన్ని ఆఫర్స్ అందుకుంది ఈ భామ. మొదట లాహిర్తో సినిమా హీరోయిన్ గా అరంగేట్రం చేసింది. తెలుగులో సింహాద్రి, విజయేంద్రవర్మ, సీతారాముడు, అనసూయ, నవవసంతం వంటి చిత్రాల్లో నటించింది. తెలుగుతో పాటు తమిళంలోనూ పలు చిత్రాల్లో కనిపించింది. కెరీర్ మంచి ఫామ్లో ఉండగానే విశాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. అలాగే ఇప్పుడు సోషల్ మీడియాలోనూ పెద్దగా కనిపించడం లేదు ఈ అమ్మడు. ఇలాంటి త్వరిత సమాచారం, ఆసక్తికరమైన విషయాలు, అద్భుతమైన విషయాలు, ప్రపంచ విశేషాలు తెలుసుకోవడం కోసం తెలుగు ఫ్యాక్ట్స్ వైర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.